జన్మ నక్షత్రాల వల్ల భవిష్యత్తు దోషాలు. జ్యోతిష్యం ప్రకారం నక్షత్రాలకు అధిపతిగా గ్రహాలు, ఆది దేవతలుగా దేవతలు ఉంటారు. నక్షత్రాలలో దేవ, రాక్షస, మానవ గణాలుగా విభజించారు. జ్యోతిష్య శాస్త్రంలో గణాలను అనుసరించి వ్యక్తుల గుణగణాలను గణిస్తారు. అశ్విని నక్షత్రం మొదలుకొని రేవతి వరకు 27 తారా లక్షణాలను ఇందులో తెలియజేశారు. మనం జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్ని జన్మ నక్షత్రముగా జ్యోతిష్య శాస్త్రం తెలుపుతోంది. జనన సమయంలో నక్షత్రాల ఆధారంగా జన్మరాశిని నిర్ణయించి వారి లక్షణాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఆరుద్ర నక్షత్రము. గర్వం కలిగి ఉంటారు, కృతజ్ఞులు, సొంత వారిపై ప్రేమ కురిపిస్తారు. దోషాలు వచ్చేసి 1, 2, 3 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. 4వ పాదమున జన్మిస్తే సామాన్య శాంతి అవసరం. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టును పెంచాలి, పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. మీరు మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. భరణి నక్షత్రం. దృఢ నిశ్చయం, సుఖవంతులు, సత్యవ్రతులు, ఆరోగ్యవంతులు. దోషాలు వచ్చేసి భరణి 1, 2, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. 3వ పాదంలో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును. ఈ దోషము 23 రోజుల వరకు ఉంటుంది. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ, ఉదర సంబంధిత పైత్యము, ఫైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటీ ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది. కృత్తిక నక్షత్రము. ప్రఖ్యాతులు, తేజోవంతులు. దోషాలు. కృత్తికా నక్షత్రంలో 3వ పాదంలో జన్మించిన స్త్రీ తల్లికి, పురుషుడు తండ్రికి సామాన్య దోషం కలగజేయును. 1, 2, 4 పాదములలో జన్మించిన వారు స్వల్ప దోషమును కలగజేయుదురు. పెంచాల్సిన వృక్షాలు, వాటి యొక్క ఫలితాలు. కృత్తికా నక్షత్రము వారు మేడి చెట్టును పెంచి పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం. ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి. అశ్విని నక్షత్రం. చక్కని రూపం, దక్షత కలిగిన వారు నీతిమంతులు, ప్రియభాషిణులు. దోషాలు. 1వ పాదములో జన్మించిన పిల్లల వలన తండ్రికి దోషం. ఈ దోషము 3 నెలలు ఉండును. అశ్విని 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు, వాటి ఫలితాలు. అశ్విని నక్షత్ర జాతకులు జీడి మామిడిని పూజించడం చాలా మంచిది. దీని వలన జననేంద్రియాలు, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లను పెంచి పూజించడం ద్వారా సంతాన అభివృద్ధి కూడా కలుగుతుంది. రోహిణి నక్షత్రము. సత్యవంతులు, శుభ్రతాప్రియం, స్థిరమైన బుద్ధి, విద్వాంసులు. దోషాలు. 1వ పాదంలో జన్మిస్తే ఈ మేనమామకు, 2వ పాదం తండ్రికి, 3వ పాదం తల్లికి, 4వ పాదముకి దోషము లేదు. రోహిణి నక్షత్రంలో పుట్టడం వలన మేనమామకు గండము. తప్పక శాంతి అనేది అవసరం. పెంచాల్సిన వృక్షాలు, వాటి యొక్క ఫలితాలు. రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టును పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షణాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబంధించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. హస్త నక్షత్రము. ఉత్సాహవంతులు, చోర స్వభావం కలిగిన వారు. దోషాలు వచ్చేసి 3వ పాదములో పుట్టిన పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తండ్రికి దోషము కలుగును. మిగతా 1, 2, 4 పాదాలలో జన్మించిన వారికి దోషము లేదు.
పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి కుంకుడు చెట్లను పెంచి పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది. చిత్తా నక్షత్రము మీననేత్రులు, గడసరులు, చమత్కారులు. దోషాలు: 1వ పాదం తండ్రికి, 2వ పాదం తల్లికి, 3వ పాదం తోడబుట్టిన వారికి దోషం కలిగిస్తుంది. 4వ పాదంలో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును. పెంచవలసిన వృక్షాలు వాటి ఫలితాలు. చిత్తా నక్షత్ర జాతకులు మారేడు లేదా తాళ చెట్టును పెంచి పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరినీ నొప్పించకుండా తెలివితేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మృగశిర నక్షత్రము చపల చిత్తులు, ఉత్సాహవంతులు, చతరులు, భోగులు. దోషాలు: 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్ర జాతకులు మారేడు చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల గొంతు, స్వరపేట, థైరాయిడ్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు. పునర్వసు నక్షత్రం మంచి స్వభావము, అల్ప సంతోషులు, రోగులు. దోషాలు వచ్చేసి 1, 2, 3, 4 అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి అవసరం లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచి పూజించాలని, దీంతో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, శ్వాసకోశ బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వల్ల ముఖ్యంగా పాలకు లోటు ఉండదని చెప్పవచ్చు. జటిల సమస్యలు వచ్చిన చాకచక్యంతో మెలిగి బయటపడడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పుష్యమి నక్షత్రము శాంత స్వభావులు, పండితులు. దోషాలు వచ్చేసి కర్కాటక లగ్నంలో పగటి సమయంన పురుషుడు పుట్టిన, రాత్రి సమయాన స్త్రీ జన్మించిన తల్లికి గండము కలుగును. 1వ పాదము మేనమామలకు, 2వ పాదములలో తల్లిదండ్రులకు దోషము కలిగిన, 3, 4 పాదంలో పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిల చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల నరాల సంబంధిత బాధల నుంచి బయటపడతారు. శత్రువుల భారం నుంచి కూడా బయటపడతారు. రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవంతులు అవుతారు. ఆశ్లేష నక్షత్రము సర్వభక్షకులు, కృతజ్ఞులు, అమాయకులు, సున్నిత మనసు కలవారు. దోషాలు: 1వ పాదంలో పుట్టినవారు శిశువులకు, 3వ పాదం తల్లికి, 4వ పాదం జన్మించిన వారికి విశేష శాంతి చేయించడం అవసరం. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచి పూజించాలి. దీని వలన శ్వేత, కుష్టు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో చాకచక్యంతో బయటపడడానికి ఉపయోగపడుతుంది. మఖ నక్షత్రము భోగులు, ధనవంతులు, పితృభక్తులు, మహోద్యమకారులు. దోషాలు వచ్చేసి 1వ పాదంలో జననమైతే 5 నెలలకు తండ్రికి దోషములు. మఖ నక్షత్ర ప్రారంభ సమయంలో మొదటి 24 నిమిషాలు అత్యంత దోషములు. 3వ పాదమున జన్మిస్తే తల్లిదండ్రులిద్దరికీ దోషము. 2, 4 పాదములలో జన్మించిన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. మఖ నక్షత్రంలో జన్మించిన వారు మర్రి చెట్టును పూజించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రుల సంతానానికి కూడా మేలు కలుగుతుంది. పుబ్బ నక్షత్రము ప్రియవచనాలు పలుకుతారు. దాతలు, రాజ సేవకులు. దోషాలు వచ్చేసి
1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వలన సంతాననేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి వ్యవహారాలలోనైనా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది. ఉత్తర నక్షత్రము భోగులు, సుఖమైన జీవనం, విద్యావంతులు. దోషాలు వచ్చేసి 1, 4 పాదములలో జన్మిస్తే తల్లి, తండ్రి, అన్నలకు దోషం అనేది కలుగును. మిగతా 2, 3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను అందించడానికి, మంచి ప్రవర్తనతో స్నేహితులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. స్వాతి నక్షత్రము కృపాలులు, ప్రియవాక్కు కలవారు, ధర్మవతులు. దోషాలు వచ్చేసి 1, 2, 3, 4 పాదములలో జన్మించినను ఏ దోషము లేదు. పెంచాల్సిన వృక్షములు వాటి యొక్క ఫలితాలు. స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టును పూజించాలి. గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే ఉంటాయి. రకరకాల విద్యలలోనూ రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. విశాఖ నక్షత్రము ఈశపరులు, ద్వితులు, మాన్యవచనులు. దోషాలు వచ్చేసి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి మరదలు మరియు భావలకు దోషము కలుగును. 1, 2, 3, 4 ఏ పాదములో పుట్టిన బంధువులకు గండం, విశేష శాంతి అవసరం. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగల చెట్లను పెంచి పూజించాలి. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడడానికి, ముందు చూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. అనురాధ నక్షత్రము విదేశీయానంపై మక్కువ, ధర్మాత్ములు. దోషాలు వచ్చేసి 1, 2, 3, 4 పాదములలో జన్మించడం వలన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టును పెంచి పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యను ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచన శక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. జ్యేష్ఠ నక్షత్రము మిత్రులను కలిగి ఉంటారు. సంతృప్తి, కోప స్వభావం కలవారు. దోషాలు వచ్చేసి ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము. దీనిలో 1, 2, 3, 4 ఏ పాదంలో జన్మించిన దోషమే. వీరికి విశేష శాంతి చేయించాలి. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. ఈ నక్షత్ర జాతకులు విస్తీ చెట్టును పెంచి పూజించాలి. కాలేయ సమస్యలు బాగా తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి సహాయపడుతుంది. మూల నక్షత్రము లక్ష్మీపుత్రులు, స్థిర మనస్కులు. దోషాలు వచ్చేసి 1వ పాదంలో జన్మిస్తే తండ్రికి, 2వ పాదము తల్లికి, 3వ పాదం ధనమునకు నాశనం కలిగించును. 4వ పాదంలో జన్మిస్తే దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. మూల నక్షత్ర జాతకులు వేగి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల పళ్ళకు సంబంధించిన మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రము సహృదయులు, ఇష్టపూర్వకంగా పనిచేస్తారు. కళలపై మక్కువ ఎక్కువ. దోషాలు పొగటి వేళలో కుమారుడు జన్మిస్తే తండ్రికి ఆపదలు కలుగును.
2, 3 పాదములలో స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరు పుట్టినా తల్లిదండ్రులకు ఇద్దరికీ గండమే. 4వ పాదమున జన్మిస్తే దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచి పూజించాలి. దీనివల్ల కీళ్ళు, సెగ్గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రము ధార్మికులు, మిత్రులు కృతజ్ఞత కలిగి ఉంటారు. దోషాలు వచ్చేసి 1, 2, 3, 4 పాదములలో జన్మిస్తే దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు పనస చెట్టును పెంచి పూజించాలి. చర్మ సంబంధిత వ్యాధులనేవి ఏర్పడవు. ఆర్థికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్నవారికి మంచి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది. శ్రవణ నక్షత్రం ఉదార స్వభావం, కీర్తి ప్రతిష్టలు, ధనవంతులు. దోషాలు వచ్చేసి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించడానికి, కార్యం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది. ధనిష్ట నక్షత్రం దాతలు, ధనలబ్ధి, సంగీత ప్రియులు. దోషాలు 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన దోషం అనేది లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. ధనిష్ట నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు ఏర్పడడం, అలాగే వీరికి తెలివితేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతాన అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది. శతభిష నక్షత్రము సాహసికులు, కోప స్వభావం, వ్యసనపరులు. దోషాలు వచ్చేసి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన దోషం అనేది లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. శతభిష నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టు పెంచి పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకు, మోకాళ్ళ సమస్యల నుంచి ఉపశమనం, అలాగే చక్కటి ఆకృతి, చక్కటి ఉద్యోగం కొరకు యువత మంచిగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది. పూర్వభాద్ర నక్షత్రం ఆనందాన్ని తృప్తిగా అనుభవించలేరు. ధనవంతులు, దాతలు. దోషాలు వచ్చేసి 1, 2, 3 పాదములలో జన్మిస్తే దోషం లేదు. 4వ పాదంలో సామాన్య దోషము. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్థిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రము ఎక్కువ సంతానం, ధార్మికులు, జితశత్రులు, వక్తలు. దోషాలు వచ్చేసి 1, 2, 3, 4 పాదములలో జన్మిస్తే దోషం అనేది లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల శ్వాసకోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టల కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రేవతి నక్షత్రము శూరులు, శుచివంతులు, శుభగులు, సంపూర్ణంగులు. దోషాలు వచ్చేసి 1, 2, 3 పాదములలో జన్మిస్తే దోషము లేదు. 4వ పాదము దోషము. ఈ రేవతి నక్షత్రము చివరి గడియలలో జన్మించిన మృత్యుంజయ జపములో రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించాలి. పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు. రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, వ్యాపారాలలో నైపుణ్యం కొరకు
కీలక పదవులు, సంతానం, ప్రేమ, గౌరవం, ఆప్యాయతలు వృద్ధి చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది. ఈ నక్షత్రంలోనే కాక ప్రేగు మెడలో వేసుకొని పుట్టిన, కాళ్ళు మొదట బయటకు వస్తూ జననం జరిగిన, దుష్టతిథి దోషము, దుర్ముహూర్త కాలంలో ఎందున గ్రహణ సమయంలో జన్మించిన వారికి శాంతి చేయించడం చాలా చాలా ముఖ్యము. జన్మపత్రిక ఎప్పుడు వ్రాయించుకోవాలి? శిశువు జన్మించిన తర్వాత, పురుడు అయిన తర్వాత జన్మపత్రిక వ్రాయించుకొని దోషాలు ఏమైనా ఉన్నాయో జ్యోతిష్య పండితుడిని అడిగి తెలుసుకొని శిశువు పుట్టిన 27 రోజులలో శాంతి జరిపించుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. సాధ్యమైనంత వరకు త్వరగా జరిపించుకోవడం ఉత్తమం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.